రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ప్రభు బల్లారాధన కార్యక్రమంలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పౌలు గారు మరి తనకు అప్పగింపబడిన దానిని, అనగా ఈ యొక్క క్రీస్తు శిలువ శ్రమల మరణ పునరుద్ధానములలో యేసుక్రీస్తు వారు మరి పౌలు గారికి అప్పగించిన దానిని ఆయన మనకు అప్పగించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును గూర్చి, ఆయన రక్తమును గూర్చి మరి పౌలు గారు మరి కొరంథీ సంఘానికి తెలియజేస్తూ, సంఘాలు ఎలా ఉండాలి, ఎలా ప్రభువులో కట్టబడాలి, ఎలా జీవించాలి అనేటువంటి కొన్ని మాటల చేత, మరి వాక్యము చేత మరి సంఘాన్ని బలపరిచేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎన్నిక లేని మనలను ఆయన ఎన్నిక చేసుకున్నాడు, బలపరుచుకున్నాడు. అసలు ప్రభువుతో మనల్ని మరి తన యొక్క శిలువ రక్తము చేత కడగబడి మనం ఈనాడు రక్షింపబడినటువంటి మనం ప్రభువు కొరకు సాక్షులముగా జీవించాలి. పౌలు గారు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మనం చూసినట్లయితే 26వ వచనంలో మనం చూస్తాం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించేవారుగా ఉండాలి. పౌలు గారు కూడా తన ప్రయాణంలో మరి ఎప్పుడైతే మరి దర్శనాన్ని పొందుకున్నాడు, మరి రక్షింపబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, అప్పటి నుంచి ప్రియులారా మరి మనం చూస్తాం. యాక్చువల్గా పౌలు గారు ఎవరి ద్వారా బాప్తిసం తీసుకున్నాడు? పౌలు గారికి బాప్తిసం ఇచ్చిన వారు ఎవరు? లేదా? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం అపోస్తల కార్యంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా, అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిబడినటువంటి వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన పౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులను చుట్ట చూచున్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఎవరిచ్చారు ఇప్పుడు బాప్తిస్మం? అననీయ అంటే ఒక శిష్యుడు, అంతే. అంటే ఒక చిన్నవాడు. మామూలుగా అయితే యేసుక్రీస్తు వారి శిష్యులలో ఉన్నారు కదా, పేతురు, యోహానులు. అపోస్తల కార్యంలో మనం చూస్తాం, పేతురు, యోహానుల ద్వారా కానీ ఆయన బాప్తిసం తీసుకోలేదు. ఒక చిన్న శిష్యుని ద్వారా ఆయన బాప్తిసం ఎవరి ద్వారా తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ప్రియులారా. ఇక్కడ నీ రక్షణను ఎంతవరకు కొనసాగించగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. బాప్తిస్మము ఈనాడు మనం అనుకుంటాం కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తీసుకోవాలి బాప్తిసం అనుకుంటూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, నీ బాప్తిసం నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నా కూడా, నీవు తీసుకున్న తర్వాత రక్షణ నీ అంతము వరకు, అంటే నీ మరణానంతం వరకు దాన్ని నువ్వేం చేయాలంట? కొనసాగించాలి. పౌలు గారు అననీయ అనేటువంటి ఒక చిన్న మరి బోధకుని ద్వారా ఆయన బాప్తిసం తీసుకున్నాడు, కానీ ఎంతో గొప్ప పరిచర్య జరిగించాడు ఆయన. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ప్రియులారా, మరి
ఈ రొట్టెలో ఈ యొక్క రక్తములో మనమందరం కూడా పాల్గొన్న తర్వాత ఆయన వచ్చు వరకు, అంటే మనం మరణించేంత వరకు ఎలా ఉండాలంట? ఆయనకు సాక్షులముగా జీవించాలి. ఆయన మరణాన్ని గురించి మనము ప్రకటించే వారముగా ఉండాలి. అలాంటి స్థితిలో ఈనాడు మనం ఉన్నామా? ఎలా ఉండాలంటే మనం చూస్తాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చివరి మాటలో మనం చూస్తాం ప్రియులారా, 21వ వచనంలో 20 నుంచి చదువుదాం. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. నీ దేహమే దేవుని ఆలయం. ఈ దేహమే దేవుని ఆలయమైనప్పుడు మనము కూడా ఎలా కట్టబడాలంట? ప్రతి అవయవము చక్కగా అమర్చబడినదై. ఇష్టానుసారంగా కడితే ఇల్లు నిలబడతాయా? ఎలా పడితే అలా కడితే ఇల్లు నిలబడతాయా? దానికి ఒక మూల మట్టం వేయాలి, దారం పట్టాలి కదా, లెవెల్ 2 బేస్ చూడాలి కదా, మూలలు చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడే ఆ ఇల్లు మరి స్టాండర్డ్గా నిలబడుతుంది. అలాగే మనము కూడా నిలబడాలి అని అంటే ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద సంఘము కట్టబడాలి అని అంటే వాక్యము అనేటువంటి బలమైన పునాది దానికి అవసరం. ఆ వాక్యములో ఎలా ఉండాలట? చక్కగా అమర్చబడిన వారమై ఉండాలి. ఇక్కడ అంటాడు చూడండి ప్రియులారా, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి. ఎవరిలో? క్రీస్తులో అమర్చబడాలి. మనం అందరం కూడా క్రీస్తులో అమర్చబడేటువంటి వారముగా ఉండాలి. ఒక రాయి తీసుకున్నప్పుడు, మనం చర్చి కట్టేటప్పుడు ఏం చేస్తాం? ఆ రాయి తీసుకున్నప్పుడు దాని మూలలు చాలా చక్కగా మొలుస్తూ ఉంటాం. పనికిరాని రాయి ఏం చేస్తుంది? అది తీసి పక్కన పడేస్తారు, అంతే. దాన్ని తీసి పక్కన పడేస్తారు. మనం ఎలా ఉండాలంటే దేవుని మందిరము కొరకైన ఒక మూలరాయిగా మనము అమర్చబడాలి, చక్కగా అమర్చబడాలి. పనికిరాని ఏం చేస్తారు? తీసి పక్కన పడేసినట్టుగా. ఈనాడు మనం అలా ఉన్నామేమో చూడండి ప్రియులారా. అమర్చబడాలి దేవునిలో, క్రీస్తులో మనము అమర్చబడాలి. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు మనము వృద్ధి పొందాలి. మన శరీరాలు, ఈ దేహం ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఏర్పరచబడినదై ఉండాలి. అందుకే ఈ దేహము మంటిలో కలిసేంత వరకు మనము క్రీస్తు యొక్క మరణాన్ని గురించి మనం ఏం చేయాలి? ప్రచురము చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకు పరలోక రాజ్యంలో దేవుడు స్థానాన్ని కల్పిస్తాడు. కాబట్టి అట్టి గొప్ప కృప దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం.